మోదీ గారు ప్లీజ్ పాకిస్తాన్ మీద దాడి చేయకండి, మాకు చాలా నష్టమవుతుంది అని ప్రపంచ దేశాలు ప్రాధేయపడుతున్నాయట. ఈ వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆర్థికంగా దెబ్బతిన్న పాకిస్తాన్ గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పులు తీసుకుంది. అమెరికా కూడా ఆర్థిక సహాయం చేసింది. ఇప్పుడు కూడా ఆ దేశం పరిస్థితి ఏమంత బాగోలేదు. చైనా కూడా చాలా వరకు అప్పులిచ్చింది. ఇప్పుడు గనక యుద్ధం వస్తే పాక్ దాదాపుగా నాశనం అయిపోతుంది. యుద్ధానికి ముందే పాక్ స్టాక్ మార్కెట్లు కుప్పగూలిపోతున్నాయి. బ్యాంకుల్లో నగదు నిల్వలు కూడా నిండుకుంటున్నాయి. జనం ఏటీఎంల వద్ద క్యూ కడుతున్నారు. యుద్ధం గనక వస్తే మాత్రం ఆర్థికంగా ఇంకా చితికిపోవడం ఖాయమంటున్నారు. అదే జరిగితే అంతర్జాతీయ సంస్థలకు, ప్రపంచ దేశాలకు పంగనామాలేనట. ఇప్పటికే పాక్ అప్పులు దాదాపుగా 22 లక్షల కోట్లు చేరిందట. అందులో 22% దాకా చైనా ఇచ్చింది. పైగా IMF ఇచ్చిన $7 బిలియన్ బెయిల్అవుట్ ప్యాకేజీ కూడా ఉంది. ఇక నిధులు లేవని ఇటీవలే సైన్యానికి రేషన్ కూడా తగ్గించిన పాకిస్తాన్ యుద్ధం గనక వస్తే బాగా చితికిపోవడం ఖాయం. ఇక అప్పులు కట్టలేక IP పెట్టాల్సి వస్తుందేమో. అందుకేనా చైనా కూడా యుద్ధం వద్దంటోంది అని కమెంట్లు మొదలయ్యాయి. ఇతర దేశాలు కూడా తీవ్రవాదం అనే సమస్య కంటే తమ అప్పులు రావని భయపడుతున్నాయా అనే వ్యాఖ్యానాలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందుకే మోడీజీ పాక్ పై యుద్ధం వద్దు, మా అప్పులు గోవిందైపోతాయి, కాస్త తగ్గండని రిక్వెస్ట్ చేస్తున్నాయంటూ నెటిజన్లు సెటైర్ వేస్తున్నారు.